భారత రాజకీయాల్లో ఆయారాం గయారాం రాజకీయాలు మనందరికీ మొదటి నుంచి సుపరిచితమే. అయితే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావు అనే క్వశ్చను ప్రతి రాజకీయ నాయకుడిని చాలామంది అడుగుతూ ఉంటారు. అలా అయిపోయింది మన పరిస్థితి. పార్టీల పట్ల విధేయత తగ్గిపోయింది. ఎక్కడైతే అధికారం దొరుకుతుందో, ఎక్కడైతే వాళ్ళకి తగిన చోటు లభిస్తుందో దానికే వెళ్తున్నారు. మ్యాకియావెల్లి అని ఒక గొప్ప రాజనీతి తత్వవేత్త ఉన్నారు. ఆయన ఒక మాట అంటారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని. అంటే అది ఎంతవరకు నిజం? పాలిటిక్స్ అన్నీ అవకాశవాదమేనా? ఈ ప్రశ్న రోజు రోజుకి భారత ప్రజానీకానికి మనసులో వస్తూనే ఉంది. అసలు భారతదేశంలో పార్టీ ఫిరాయింపులకి అంతే లేదా అని ఈ మధ్య ఒక ఎన్జిఓ ఏడిఆర్ అని చెప్పి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఒక డేటా కలెక్ట్ చేస్తే దానిలో గత 5 సంవత్సరాల్లో 433 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిపి పార్టీ ఫిరాయించారంట. అంటే దీనికి చట్టాలున్నా దానిపైన గౌరవం లేదు. అయితే పార్టీ ఫిరాయింపులు అనేది భారత రాజకీయాల్లో సర్వసాధారణం. కొంతమంది ఫిరాయిస్తే తప్పేంటి అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు. అండ్ రాజకీయాలు అంటేనే అవకాశవాదం. సో అవకాశం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటంలో తప్పేంటి అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే పార్టీ ఫిరాయింపుల్ని ఆపడానికి రాజీవ్ గాంధీ గారి హయాంలో 1985వ సంవత్సరంలో యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది మన రాజ్యాంగాన్ని సవరించి 52వ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో చేర్చారు. ఎవరైనా వాలంటరీగా ఒక పార్టీలో ఎలక్ట్ అయిన తర్వాత ఇంకో పార్టీకి జంప్ అయిపోతే, అంటే ఒక పార్టీ టికెట్ తీసుకుని ఆ పార్టీలో ఎలక్ట్ అయిన తర్వాత వాలంటరీగా ఇంకో పార్టీకి వెళ్ళిపోతే వాళ్ళు ఆ పార్టీ సీట్ను కోల్పోవాల్సి వస్తుంది. అంటే నువ్వు రిజైన్ చేసి వెళ్ళు ఇంకో పార్టీకి, అంతేగాని నువ్వు లెజిస్లేటర్గా కంటిన్యూ అవుతూ ఇంకో పార్టీకి వెళ్ళటం ఎంతవరకు సముచితం? అయితే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఇంకొక అంశం కూడా ఉంది. పార్టీ ఏదైతే విప్ జారీ చేస్తో అది వినకపోయినా, పార్టీ విప్ ప్రకారం నువ్వు ఓటేకపోయినా నువ్వు పార్టీ ఫిరాయించినట్టే లెక్క. ఒకవేళ నువ్వు ఓటింగ్కి ఆబ్స్టైన్ అయినా సరే ఆ ఆబ్స్టెన్షన్ అనేది 15 రోజుల లోపల మీ పార్టీ కండోన్ చేయాలి, లేకపోతే అది కూడా పార్టీ ఫిరాయించినట్టే లెక్క. అయితే దీనికి ఒక మినహాయింపు ఉంది. మినహాయింపు ఏంటంటే మొదట్లో అంటే 52వ రాజ్యాంగ సభలో మినహాయింపు ఏంటంటే 1/3 వంతు మంది చీలిపోయి బయటికి వెళ్ళిపోతే అది ఫిరాయింపు కిందకి రాదు. అయితే దీన్ని 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మార్చారు. ఏమని మార్చారంటే 2/3 వంతు విలీనం. అంటే ఇప్పుడు పార్టీ ఫిరాయింపు చట్టం కిందకి మినహాయింపు ఏంటంటే నువ్వు ఎంతమంది బయటకు వెళ్తే ఫిరాయింపు కిందకి రాదంటే 2/3 ఆఫ్ దట్ పర్టికులర్ లెజిస్లేచర్ మెంబర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన లెజిస్లేటివ్ మెంబర్స్లో 2/3 వంతు మంది బయటికి వెళ్ళిపోయి వేరే పార్టీలో మెర్జ్ అయిపోతే అది విలీనం కిందకి రాదనమాట. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎవరు నిర్ణయం తీసుకోవాలి పలానా వాడు ఫిరాయించాడా లేదా అనేది డెసిషన్ తీసుకోవాల్సిన స్పీకర్. కానీ అక్కడ స్పీకర్ కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా. నువ్వు ఒక పర్సన్కి ఒక జ్యుడిషియర్ అంటే ఒక అడ్జుడికేటింగ్ మెకానిజం ఇస్తున్నావు, ఒక క్వాజీ జ్యుడిషియల్ మెకానిజం ఇస్తున్నావు, ఒక ట్రిబ్యునల్ మెకానిజం ఇస్తున్నావు. కానీ ఆ వ్యక్తి అతను కూడా పొలిటికల్ అపాయింటీయే కదా, అతను కూడా ఒక రాజకీయ పార్టీకి చెందినవాడే కదా. అలాంటప్పుడు స్పీకర్ నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటాడని ఏ విధంగా అనుకుంటున్నావు? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, పార్టీ ఫిరాయింపుల చట్టంలో నువ్వు పార్టీ ఫిరాయించడం అనేది విశ్వాస తీర్మానం, అవిశ్వాస తీర్మానం అలాంటి వాటి గురించి ఆలోచించు. ప్రతి చిన్న అంశంలో అంటే ఇండివిజువల్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ తన పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయకూడదా? ప్రతి అంశంలో వేసే తప్పేంటి? ఒక ఇండివిజువల్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వ్యక్తిగతంగా రైట్ టు డిసెంట్ ఉండదా? తన పార్టీ ఒపీనియన్ తన ఒపీనియన్ అవ్వాలా? ఇది ఇంకో క్వశ్చన్. తన పార్టీ ఒపీనియన్ తన ఒపీనియన్ ఎందుకు అవ్వాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇట్లా పార్టీ ఫిరాయింపుల చట్టం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి రకరకాల కమిషన్స్ వచ్చాయి. దినేష్ గోస్వామి కమిటీ అని, ఇందర్జిత్ గుప్తా కమిటీ అని, తర్వాత వెంకటాచార్య కమిటీ అని, కాన్స్టిట్యూషనల్ రివ్యూ అని, ఇలా రకరకాల కమిషన్స్ కూడా పార్టీ ఫిరాయింపుల చట్టంలో భారతదేశంలో చాలా సవరణలు రావాలి అని చెప్పాయి. దానిలో ముఖ్యంగా అన్ని విషయాల్లో పార్టీ ఫిరాయింపు అప్లై అవ్వకూడదు, కేవలం కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్లోనే పార్టీ ఫిరాయింపు అప్లై అవ్వాలి అని. అయితే ఇంకొక విషయం ఏంటంటే బాగా అడ్వాన్స్డ్ డెమోక్రసీస్లో
పెద్ద పెద్ద అమెరికా కానీ ఇలాంటి డెమోక్రసీస్లో అసలు ఇలాంటి పార్టీ ఫిరాయింపుల చట్టమే లేదు. చిన్న చిన్న దేశాల్లో బంగ్లాదేశ్, కెన్యా ఇలాంటి దేశాల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. పెద్ద పెద్ద దేశాల్లో ఫిరాయిస్తే తప్పేంటి అనే ఆలోచన కూడా ఉందన్నమాట. అది కూడా ఒక డెమోక్రసీలో ఒక భాగమే. అసలు ఒక పార్టీ పట్ల విధేయత అనేది మనం లీగల్గా దాన్ని తీసుకోగలమా, అది ఒక పొలిటికల్ ఇష్యూ. ఇప్పుడు నువ్వు ఒక పార్టీ పట్ల విధేయత లేకుండా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళిపోయావు, అదేంటి పరిస్థితి? దానికి లీగల్ చట్టబద్ధమైన అంశాలు అవసరం, అది పొలిటికల్ ఇష్యూ. ఒకసారి ఆలోచించుకుందాం. అంతకు మించి పార్టీ ఫిరాయింపుల చట్టంకి సంబంధించి ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే, మనకి కిహోతు హోలోహాన్ వర్సెస్ జోచిల్హు అనే ఒక కేసు ఉంది. ఈ కిహోతు హోలోహాన్ వర్సెస్ జోచిల్హు అనే కేసులో ఒక మాట చెప్తారు. ఇప్పుడు స్పీకర్కి ఇచ్చావు నువ్వు పవర్. స్పీకర్ విల్ డిసైడ్ whether a person have defected or not, and speaker will decide about his disqualification. స్పీకర్ డిస్క్వాలిఫై చేసిన తర్వాత అది జ్యుడిషియల్ రివ్యూ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి కిహోతు హోలోహాన్లో చెప్పారు. దాంతోపాటు పార్టీ భారత ప్రజానీకం ఇండివిజువల్ క్యాండిడేట్ మొహం చూసే కాకుండా ఎక్కువ శాతం పార్టీ ఎజెండా, పార్టీ సింబల్కే ఓటేస్తారు. కాబట్టి ఇండివిజువల్ క్యాండిడేట్ కూడా ఖచ్చితంగా పార్టీ ఎజెండా ఫాలో అవ్వాల్సిందే. పార్టీ మేనిఫెస్టో, పార్టీ ఏ విప్ చెప్తే అది ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికీ కూడా ఎక్కువ శాతం మంది పార్టీని చూసే ఓటేస్తారు, లేదా పార్టీ సింబల్ చూసి ఓటేస్తారు, ఆ ఇండివిజువల్ క్యాండిడేట్ని కాదు అని చాలామంది ఇప్పటికీ నమ్ముతారు. అది నిజం కూడా. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన అంశం పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఎక్కడ స్పీకర్ ఎన్ని రోజుల లోపల నిర్ణయం తీసుకోవాలని లేదు. స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసరు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎన్ని రోజుల లోపల నిర్ణయం తీసుకోవాలని ఎక్కడ లేదు. సో ఈ లూప్ హోల్ని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా స్పీకర్లు చాలా ఎక్కువగా వాడుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో కొంచెం ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గారు 2 సంవత్సరాల క్రితం జేడీయూ సభ్యులు కొంతమందిని కేవలం 3 నెలల్లో డిస్క్వాలిఫై చేశారు పార్టీ ఫిరాయింపుల కింద. సో ఇట్లాంటివి ఫాస్ట్గా జరుగుతున్నాయి, కానీ జనరల్గా అన్నీ జరగట్లేదు అలాంటివి. దాంతోపాటు స్పీకర్కి టైం బోనస్ ఇవ్వట్లేదు. కొంతమంది రికమెండ్ చేస్తున్నారంటే అసలు పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన అధికారం, దాని గురించి నిర్ణయించే అధికారం స్పీకర్కి ఎందుకు ఇవ్వాలి? సో ఇండిపెండెంట్ కమిటీ ఒకటి పెట్టొచ్చు కదా. ఇండిపెండెంట్ కమిటీ పెట్టి ఇండిపెండెంట్ కమిటీయే చేయొచ్చు కదా పార్టీ ఫిరాయింపులు, ఎవరు ఫిరాయించినట్టు ఎవరు కాదు అని చెప్పి వాళ్ళకు ఒక టైం లిమిట్ ఇవ్వచ్చు కదా. ఆ తర్వాత జ్యుడిషియల్ రివ్యూకి తీసుకెళ్ళొచ్చు కదా. అసలు ఇంకొంతమంది అంటారు అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత జ్యుడిషియరీ అవసరం ఏంటి, ఎందుకు జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వాలని. సో ఓవరాల్గా అనేక న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో పార్టీ ఫిరాయింపుల చట్టంలో రిఫార్మ్స్ రావాలి అని చేస్తాడు. కొంతమంది అయితే అసలు పార్టీ ఫిరాయింపుల చట్టమే వద్దని అని చెప్పాడు కొంతమంది. సో ఇవన్నీ చూస్తే కనుక అంటే హోల్సేల్గా డిఫెక్ట్ చేస్తే అది ఫిరాయింపు కిందకి రాదు, ఒక్కొక్కరుగా డిఫెక్ట్ చేస్తే అది ఫిరాయింపుల కిందకి వస్తాయి. ఇది ఏమాత్రం కరెక్ట్? అంటే ఒక గుంపుగా వెళ్ళిపోతే ఫిరాయింపు కిందకి రాదంట, లేదా ఒక్కళ్ళో ఇద్దరు వెళ్తే అది ఫిరాయింపుల కిందకి వస్తాయి. ఇది మాత్రం కరెక్టా? అంటే మైనారిటీ ఒపీనియన్కి అసలు మైనారిటీ యాక్షన్కి అసలు విలువే లేదా భారతదేశంలో? ఇది ప్రజాస్వామ్యమే కదా. సో ఇట్లా అనేక అంశాల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ప్రశ్నలు వస్తున్నాయి. దీన్ని ఇమీడియట్గా ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి లేదా గవర్నమెంట్ కమిటీ వేసి దీనిపైన స్పష్టత తీసుకురావాలి. దీనికి సంబంధించి సంస్కరణ కూడా తీసుకురావాలి. అప్పుడే భారత ప్రజాస్వామ్యానికి విలువ ఉన్నట్టు లెక్క.